నిన్న ఆర్మూర్ ఒక సభలో రామ్ మాధవ్ గారు పచ్చి అబద్ధాలు అసత్యాలు మాట్లాడి ఇక్కడి ఈ ప్రాంత రైతాంగాన్ని మోసం చేసే విధంగా, తప్పుదోవ పట్టించే విధంగా, ఇక్కడ ప్రజలకు చెవిలో పువ్వు పెట్టే విధంగా మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ మేనిఫెస్టోలో ఒక అంశాన్ని చేర్చినాం. ఎంఎస్పిలో మినిమం సపోర్ట్ ప్రైస్ లిస్టులో లేని పంటలు పసుపు, ఎర్రజొన్న, చెరుకు, మిర్చి లాంటి పంటలకు ప్రైస్ డెఫిషియన్సీ అంటే ధర అంతరాన్ని, మార్కెట్ ధరకు నిజమైన ధరకు అంతరాన్ని, ఆ డబ్బుని డైరెక్ట్గా రైతులకు జమ చేసే విధంగా మేము మేనిఫెస్టోలో అంశాన్ని చేరుస్తున్నాము అని చెప్పింది. ఎంత సిగ్గుమాలిన చర్య అంటే, ఈ రోజుకు ఈ నిమిషం కూడా నువ్వే ప్రభుత్వంలో ఉన్నావు, కేంద్ర ప్రభుత్వంలో. ఇక్కడి రైతాంగం మాకు మద్దతు ధర రావట్లేదు, మాకు నష్టాలు వస్తున్నాయి అని చెప్పి గత 2 నెలల క్రితం ఆందోళన మొదలుపెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నువ్వే ఉన్నావు. నీ బీజేపీ పార్టీ ఉన్నది, నువ్వు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, నువ్వే ఉన్నావు. మరి అప్పుడు ఇప్పుడు ఏదైతే నువ్వు మేనిఫెస్టోలో పెడుతున్నామో అని చెప్తున్నావో, మేనిఫెస్టోలో పెట్టే అవసరం ఏమున్నది? అధికారంలో నువ్వే ఉన్నావు కాబట్టి ఇచ్చేస్తే పోతుంది కదా రైతులకి. అంటే నువ్వు ఉండి అధికారంలో ఉండి రైతులకు చేయాల్సింది చెయ్యక మేనిఫెస్టోలో పెట్టి మళ్ళీ వస్తే ఇస్తామని చెప్పి మరి ప్రజల చెవిలో పువ్వులు పెట్టే విధంగా నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. ఇది చాలా శోచనీయం. ఇంత మోసం చేయాల్సిన అవసరం బీజేపీ పార్టీకి ఎందుకు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అట్లనే ఇంకొక మాట మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే రేపు ఈ ఎన్నికల్లో మేము గెలిచి అధికారంలోకి వస్తే, బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నాం. ఇది కూడా ఎంత అన్యాయం అంటే, 5 సంవత్సరాలు నువ్వే అధికారంలో వెలువబెట్టినావు, ఇప్పటికి కూడా నువ్వే ఉన్నావు. రైతులు, మా ఎంపీ కవితమ్మ ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి మీకు విజ్ఞప్తులు చేసినా మీరు పట్టించుకోలే. చివరికి 20 మే 2017 రోజు కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని మా ఎంపీ కవితమ్మ గారు కలిసి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని అనేక సార్లు విన్నవించినా ఇది చివరిసారి ఆమెకు విన్నవించడం జరిగింది. అప్పుడు నువ్వు అన్నది ఏంటంటే, నీ మంత్రి, నీ బీజేపీ పార్టీ, నీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాణిజ్య శాఖ మంత్రి ఎవరైతే ఎంఎస్పి డిసైడ్ చేస్తారో, మినిమం సపోర్ట్ ప్రైస్ కావచ్చు, పసుపు బోర్డు డిసైడ్ చేసే దాంట్లో మెయిన్ పాత్ర ఎవరైతే ఉంటారో వాణిజ్య శాఖ మంత్రిది ఉంటుంది. నీ వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 21 మే 2017 రోజు పసుపు బోర్డుకు నో అని చెప్పి విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పింది. పసుపు బోర్డు ఇవ్వము, బీజేపీ కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఇవ్వము అని మే 21, 2017 రోజు విలేకరుల సమావేశం పెట్టి మరీ చెప్పింది. ఇంత జరిగినాక కూడా నువ్వు మళ్ళా ఇవాళ మాకు ఓట్లేయండి, మేము అధికారంలోకి వస్తే పసుపు బోర్డు ఇస్తాము అని చెప్పి మళ్ళీ ఇవాళ నువ్వు అబద్ధం ఆడుతున్నావు ప్రజల మధ్యలో. అంటే అధికారంలో ఉన్నప్పుడేమో చెయ్యవు, ఇవ్వము అంటావు, మళ్ళా ఓట్లేయండి అధికారంలోకి వస్తే ఇస్తాము అంటావు. ఉన్నప్పుడేమో ఇయ్యవు, వస్తే ఇస్తాము అని చెప్పి మళ్ళీ అబద్ధం చెప్తావు. నువ్వు జాతీయ ప్రధాన కార్యదర్శి, జాతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి నువ్వు.
ఏం మాట్లాడుతున్నారో కొద్దిగా సోయి ఉంచుకొని మాట్లాడాలి. దయచేసి రైతులు, ప్రజలు, నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తాను. అట్లనే ఇంకొక మాట మాట్లాడుతూ ఎంత అమాయకంగా అంటే, మా అభ్యర్థి అరవింద్ రాజ్నాథ్ సింగ్ గారిని, నీతి ఆయోగ్ అధ్యక్షుడిని కలిసి పసుపు రైతుల బాధలు, ఎర్రజొన్నల రైతుల బాధలు చెబితే ఆశ్చర్యపోయి, అయ్యో మాకు ఈ విషయమే తెలియదు, తెలుసుంటే ఇచ్చేవాళ్ళం కదా అని అన్నారు అని చెప్పి మళ్ళీ నిన్న మీటింగ్లో అన్నాను. అసలు కేంద్ర ప్రభుత్వానికట, రాజ్నాథ్ సింగ్ గారికట వాళ్ళకి అసలు ఈ విషయమే తెలియదట. పసుపు బోర్డు కావాలన్న విషయము, పసుపుకు మద్దతు ధర లేదు అన్న విషయము, ఎర్రజొన్నలకు ఎంఎస్పీ లేదు అన్న విషయము వాళ్ళకు తెలియదట. పాపం మొన్న అరవింద్ గారు పోయి అడిగితే ఆశ్చర్యం పోయిందట, విస్మయం వ్యక్తం చేసిరట. ఇక అవి కూడా ఈ పేపర్లో రాసిర్రు. అన్ని పేపర్లలో సేమ్ కోట్ అయింది ఆయన అన్న మాటలు. రామ్ మాధవ్ గారు, మా ఎంపీ కవితమ్మ 2014లో ఎంపీగా ఎన్నికైన మరు సంవత్సరమే, ఇగో 8/5/2015 భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, మద్దతు ధర ఇవ్వాలని లేఖ రాసిరు. ఈ అన్ని కాపీలు మీకు అందజేయబడతాయి. అట్లనే మళ్ళీ ప్రధానమంత్రి గారికి మళ్ళీ ఒకటి 2016లో రెండో లేఖ, 4/8/2016 పసుపు బోర్డు కావాలని, పసుపుకు మద్దతు ధర ఇవ్వాలని మళ్ళీ ఒక లేఖ రాసింది. అట్లనే 2017లో మళ్ళీ నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాసిరు. ఆమె వాణిజ్య శాఖ మంత్రి, పసుపు బోర్డు కావాలని, మద్దతు ధర కావాలని. అప్పుడే ఆమె మేము ఇవ్వలేము అని చెప్పి తెల్లారే కవితమ్మ గారు కలిసిన తర్వాత మేము ఇవ్వలేము అని చెప్పి విలేకరుల సమావేశం పెట్టి మరి మేము పసుపు బోర్డు ఇవ్వలేము అని చెప్పి చెప్పింది. బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఇంతటితో ఊరుకోలే కవితమ్మ. ఈ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తే కానీ వీళ్ళు పసుపు బోర్డు ఇయ్యరు, పసుపుకు మద్దతు ధర ఇయ్యరు అని చెప్పి ఈ దేశంలో పండిస్తున్న 6 రాష్ట్రాలు పసుపును ఎక్కువగా పండిస్తాయి. కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఇట్లా ఒక 6 రాష్ట్రాలు పసుపును పండిస్తాయి. ఆ పండించే రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి వారి మద్దతు లేఖ తీసుకొని ప్రైమ్ మినిస్టర్కు మీరు పసుపుకు మద్దతు ధర ఇవ్వండి, పసుపుకు బోర్డు ఏర్పాటు చేయండి అని వారి నుంచి కూడా ఒక లేఖ తీసుకొని ప్రధానమంత్రికి ఇవ్వడం జరిగింది. ఇగో దానికి సాక్ష్యం 28/8/2015 సంవత్సరం, అంటే ఆల్మోస్ట్ 4 సంవత్సరాల క్రితమే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని, అంటే బీజేపీ ముఖ్యమంత్రి అయిన అదే పార్టీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని కలిసి వారికి మద్దతు ఇవ్వమని అడిగితే వారు ఫడ్నవీస్ గారు భారత ప్రధానమంత్రికి కూడా లేఖ రాసిండ్రు పసుపు బోర్డు ఇవ్వండి అని చెప్పి. అంటే వారి ముఖ్యమంత్రే, బీజేపీ పార్టీ ముఖ్యమంత్రే నరేంద్ర మోడీ గారికి లేఖ రాసిరు పసుపు బోర్డు ఇవ్వండి, పసుపుకు మద్దతు ధర ఇవ్వండి అని. ఈ లేఖ అయినా పట్టించుకోలేదు. అట్లనే 15/2/2016 కేరళకు వెళ్ళినాం మేమందరం కూడా, పెద్దలు మహారాష్ట్రకు కూడా అందరం వెళ్ళినాం. బాజిరెడ్డి గోవర్ధన్ గారు, జీవన్ రెడ్డి గారు, నేను, అక్కడ జగిత్యాల్ డాక్టర్ సంజయ్ గారు, కొరుట్ల విద్యాసాగర్ రావు గారు, అందరం ఎమ్మెల్యేలము, ఎంపీ గారు మమ్మల్ని తీసుకెళ్ళి ఆ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినాం. ఇక్కడ కూడా కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ గారిని, వారిని కూడా కలిసి మేమందరం ఎమ్మెల్యేలు, ఎంపీ గారు మమ్మల్ని తీసుకెళ్తే వారిని కలిసి వారి మద్దతు లేఖ తీసుకొని ఆ మద్దతు లేఖ కూడా ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వడం జరిగింది. ఈయన కాంగ్రెస్ పార్టీ. అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా మేము పోయి మద్దతు లేఖ అడిగితే ఆయన కూడా ప్రధానమంత్రికి ఇచ్చిండు. అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇది ఎప్పుడండి, 7th July 2017 అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నరేంద్ర మోడీ గారికి రాసిండ్రు.
అందరి రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరి దగ్గరికి కవితమ్మ గారు మమ్మల్ని, మా ఎమ్మెల్యే బారెడ్డి గోదన్ గారిని, జీవన్ రెడ్డి గారిని, నన్ను, విద్యాసాగర్ రావు గారిని, డాక్టర్ సంజయ్ గారిని కూడా తీసుకెళ్ళి మేము 6 రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళినాం. అస్సాం ముఖ్యమంత్రి గారు కూడా బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి, అస్సాం ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రధానమంత్రి గారికి లేఖలు రాసింది మద్దతు ధర ఇవ్వాలి, పసుపు బోర్డుకు ఏర్పాటు చేయాలని. అయినా పాపం ప్రధానమంత్రికి తెలియదట ఈ విషయం. బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేఖలు రాసి అడిగితే కూడా ప్రధానమంత్రి గారికి అర్థం కాలేదట. ఈ అరవింద్ గారు పోయి అడగగానే ప్రధానమంత్రికి అర్థమై మేనిఫెస్టోలో పెట్టి వీళ్ళకి ఇస్తారట. ఇది నమ్మాలి, మేము ప్రజలు నమ్మాలి. ఇది దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇంతటితో వదిలేలే. 12 మే 2016 మేము మళ్ళీ కవితమ్మ గారి నాయకత్వాన్ని అందరం ఎమ్మెల్యేలం, బాయిరెడ్డి గోవర్ధన్ గారు, జీవన్ రెడ్డి గారు, నేను అందరం ఎమ్మెల్యేలం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ గారికి వెళ్ళి మళ్ళీ అందరం పోయి కలిసినాం. ఢిల్లీకి వెళ్ళి కలిసి దీని ఆవశ్యకత గురించి, పసుపు బోర్డు గురించి, పసుపు మద్దతు ధర ఎందుకు కావాలి అని చెప్పి మొత్తం కలిస్తే ఆయన స్పందించి మీకు ఒక పార్లమెంటరీ కమిటీని పంపిస్తాం హైదరాబాద్కి, ఫీల్డ్ విజిట్ చేస్తారు, మీతో మాట్లాడతారు, అన్ని విషయాలు చర్చిస్తారు అని చెప్పి వారు ఒక పార్లమెంట్ కమిటీని కూడా పంపించారు. ఏప్రిల్ 22, 2017 రోజు పార్లమెంట్ కమిటీ వచ్చింది, స్టాండింగ్ కమిటీ. ఆ స్టాండింగ్ కమిటీకి కూడా మళ్ళీ ఎంపీ గారి నాయకత్వాన్ని మేమందరం ఎమ్మెల్యేలం హైదరాబాద్లో పార్క్ హోటల్లో మీటింగ్ జరిగితే రైతుల్ని కూడా తీసుకెళ్ళి ఆ స్టాండింగ్ కమిటీ ముందు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి, పసుపుకు మద్దతు ధర 11,500 వేయాలి, ఎర్రజొన్నలకు 3,500 మద్దతు ధర ఉండాలి అని చెప్పి వారికి మేము విన్నవించడం జరిగింది. ఇక దానికి సాక్ష్యం ఇదే. అయితే వాళ్ళు పసుపు బోర్డు కాదు ఇంకేమన్నా ఇన్సెంటివ్స్ ఇస్తాం పసుపు కోసం అని అంటే, లేదు పసుపు బోర్డే ఏకైక మార్గం అని చెప్పి మా ఎంపీ కవితమ్మ గారు గట్టిగా వాదించడం జరిగింది. అదే న్యూస్ ఐటమ్ కూడా అదే వచ్చింది, పసుపు బోర్డే ఏకైక మార్గం. ఇది దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ బాడీ ఆఫ్ ద డెమోక్రసీ. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంటే అంతకంటే పెద్ద డెమోక్రటిక్ బాడీ ఉండదు ఈ దేశంలో. ఆ బాడీకి చెప్తే వాళ్ళు స్పీకర్ చేస్తారు, స్పీకర్ కంపల్సరీగా ప్రధానమంత్రికి, గవర్నమెంట్కి పంపిస్తారు మా రిప్రజెంటేషన్. ఈ రకం కూడా ప్రధానమంత్రి మోడీ గారికి తెలిసింది, మనం ఇస్తున్నాం ఉంది. ఇగో ఇదండి. దీంతో ఆగకుండా మళ్ళీ అయిన తర్వాత కూడా ఆగస్ట్ 25, 2017 నాడు మళ్ళీ మేమందరం చివరికి ప్రధానమంత్రిని కూడా కలవడం జరిగింది. ఎమ్మెల్యేలము కవితమ్మ గారు అందరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా పెద్దగా న్యూస్ ఐటమ్స్ కూడా ఫ్లాష్ అయినాయి, ఢిల్లీ లెవెల్ న్యూస్ ఐటమ్స్ కూడా ఫ్లాష్ అయినాయి. తెలంగాణ ఎంపీ కవిత మీట్స్ PM మోడీ, రీట్రేట్స్ డిమాండ్ ఫర్ నేషనల్ టర్మరిక్ బోర్డ్. రీట్రేట్స్ అంటే మళ్ళీ అడిగిందని, మళ్ళీ ఇంకొకసారి అడిగింది అని, ఇంకొకసారి డిమాండ్ని అడిగింది అని. అంటే అప్పటికే మోడీ గారిని మేము ఎంపీ గారు అడుగున్నారు. ఈ 2017లో కూడా రీట్రేటెడ్ అని చెప్పి న్యూస్ ఐటమ్స్ వచ్చినాయి. సో ఈ విధంగా ఇన్ని రకాల ప్రయత్నాలు, చివరికి నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి ఈ రకంగా ప్రయత్నాలు, మేము ఎమ్మెల్యేలం అందరం కూడా ఇంకా వీళ్ళకు వస్తలేదు, ఇంకా వీళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇంకా చివరి స్టెప్గా ఒక ఎంపీగా, ఒక పార్లమెంటు మెంబర్గా చివరి ఆయుధం, వజ్రాయుధం, ఆఖరి అస్త్రం ఏదైతే ఉంటుందో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టడం. 2017లో నిజామాబాద్ ఎంపీ కవితమ్మ గారు పార్లమెంట్లో పసుపు బోర్డు ఏర్పాటు కోసం ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఇది సాక్ష్యం. ఇంతకంటే ఒక పార్లమెంట్ మెంబర్గా ఇది బిల్ రిసిట్స్.
లోక్సభ నుంచి వచ్చిన బిల్ రిసిప్ట్స్, అక్నాలజ్మెంట్స్, ఈ న్యూస్ ఐటమ్స్. ప్రైవేట్ బిల్ ఒక పార్లమెంట్ మెంబర్గా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలా, పసుపుకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో ప్రైవేట్ బిల్ పెట్టడం జరిగింది. అనేక సార్లు క్వశ్చన్ అవర్స్లో పార్లమెంట్లో అనేక సార్లు ప్రశ్నోత్తరాల సమయంలో ఈ పసుపు బోర్డు కోసం, పసుపు, ఎర్రజొన్నలు వీటికి మద్దతు ధర కోసం కవితమ్మ గారి గలమెత్తడం జరిగింది. ఇన్ని జరిగినాక కూడా ఇంకా అమాయకంగా అసలు నరేంద్ర మోడీకి విషయం తెలియదు, కేంద్ర ప్రభుత్వానికి విషయం తెలియదు, ఎంపీ కవిత గారు అడగలేదు అని నిన్న ఓ పిచ్చికూతలు కూసిండు రామ్ మాధవ్. పచ్చి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడిండు. దయచేసి రామ్ మాధవ్ గారిని నేను మీ వాక్యాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మంచిది కాదు ఇది, ప్రజలను మోసం చేసడం మంచిది కాదు. నిజామాబాద్ జిల్లా ప్రజల చెవులో పువ్వులు పెడతా అనుకోవడం మంచిది కాదు. నీ మంత్రే నేను పసుపు బోర్డు ఏర్పాటు చేయని చెప్తుంది, మేము చెయ్యము అని చెప్తుంది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు. మళ్ళీ ఓటేయి నేను అధికారంలోకి వస్తే పసుపు బోర్డు ఇస్తాను నువ్వు నిన్న చెప్పిపోతావు. ఇంతేకాదు, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కోటిపాటి నరసింహనాయుడు గారిని పసుపు రైతు ఉద్యమ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన 40 సంవత్సరాలు బీజేపీలో ఉంటూ బీజేపీ అనుబంధ సంస్థ అయినటువంటి స్వదేశీ జాగరణ మంచుకు నాయకత్వం వహిస్తుండేవాడు. ఆయన 2007 నుండి 2014 ఆ 7 సంవత్సరాల కాలంలో స్వదేశీ జాగరణ మంచ్ తరఫున ఢిల్లీలో 4 సార్లు పసుపు రైతులను తీసుకెళ్ళి ఆయన ధర్నాలు చేసిండు. పసుపుకు బోర్డు కావాలి, పసుపు మద్దతు ధర కావాలని చెప్పి. అప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఈయనేమో బీజేపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాడు. వీరు చేసినటువంటి ధర్నాలకు అనేక మంది బీజేపీ జాతీయ నాయకత్వం వచ్చి పసుపు బోర్డు ఇవ్వాలి, పసుపు మద్దతు ధర ఇవ్వాలి, మీ ధర్నాలకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి పోయింది. చివరికి 2010వ సంవత్సరంలో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడైనటువంటి ఈనాటి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆ ధర్నాకు వచ్చి మేము అధికారంలోకి రాగానే పసుపు బోర్డుకు ఏర్పాటు చేస్తాం, పసుపుకు మద్దతు ధర ఇస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది 2010లో. 2014లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ మర్చిపోయిండు రాజ్నాథ్ సింగ్ అన్నీ కూడా. ఆయన చెప్పింది మర్చిపోయిండు, చేయాల్సింది మర్చిపోయిండు. మళ్ళీ ఇవాళ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆయన్నే. ఇవాళ మేనిఫెస్టోలో పెడతాడట పసుపు బోర్డుకు మద్దతు ధర ఇవ్వాలి, పసుపుకు బోర్డు కావాలని ఇవాళ మేనిఫెస్టోలో పెడతాడట. అంటే నువ్వు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నీ పార్టీ స్వదేశీ జాగరణ మంచి చేస్తున్న ధర్నాలకు వచ్చి పసుపు బోర్డు మేము అధికారంలో రాగానే పసుపు బోర్డు ఇస్తామో అని చెప్పినోడివి నువ్వు 5 ఏళ్ళు అధికారం వెలుగబెట్టి ఎగనామం పెట్టి పసుపు బోర్డు ముచ్చట తీయక పాపం నరసింహనాయుడు గారు బాధపడి, బీజేపీ వాళ్ళు కూడా వినట్లేదని బాధపడి మళ్ళీ ఆయన కవితమ్మ గారి నాయకత్వాన టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. నువ్వు అన్నీ ఉండి ఎలుగబెట్టి అధికారం వెలుగబెట్టి నువ్వు మొత్తం మర్చిపోయి మళ్ళీ అదే రాజ్నాథ్ సింగ్ ఇవాళ మేనిఫెస్టో కమిటీలో నేను చేరుస్తా అని చెప్పి మాట అంటా ఉన్నాడు. ఎంత అన్యాయమైన విషయం, ఎంత దుర్మార్గమైన విషయం. అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం తప్ప ఇంకోటి కాదు. రాజ్నాథ్ సింగ్ లాంటి పెద్ద మనిషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ లాంటి మనిషి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి, ప్రజల్ని మోసం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం మంచిది కాదు. మీరు పద్ధతి మార్చుకోవాలి. లేకపోతే నిజామాబాద్ జిల్లా రైతాంగం, నిజామాబాద్ జిల్లా ప్రజలు మీ 2 చెంపలు చెల్లు మనిపించడం ఖాయం, మీకు బుద్ధి చెప్పడం కూడా ఖాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ జై తెలంగాణ.